హలో నమస్తే అస్సలాం అలైకుం. ఈరోజు చూడండి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. గోంగూర పువ్వులు కాయలు పచ్చడి చేస్తాను. మందారం పువ్వు బాగుంది కదా కలరు. ఉసిరికాయ చెట్టు ఇది గోరింటాకు చెట్టు. తర్వాత గోంగూర పువ్వులు ఎక్కడున్నాయి కోసేసి చూపిస్తాను మీకు. గోంగూర పువ్వులు ఇవి కోసుకోవాలన్నమాట. బాప్రే ఇంత గట్టిగా ఉన్నాయంటే బాబు, బాప్రే అమ్మగే ఇవి కోసేసి చూపిస్తాను. అవునా, ఓకే. ఈ పువ్వులన్నీ తెంపుకొని వస్తాను. ఇంత పెద్దగా అవుతాయి చెట్లు. అన్నీ కోసుకున్నాను, కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు కూడా మేము తినేవాళ్ళం ఇలా తీసుకొని. ఎరుపుయే తీసుకోవాలి మనం పచ్చడికి. తుంపమే ఇది మా తమ్ముడు వాళ్ళ కిచెన్, మా మరదల చెయ్యి. ఇది నా చెయ్యి, బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఇది బ్లాక్, ఇది వైట్. అట్లే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటుంది చూడేలాగా. ఇలాగా ఈ కలెక్ట్ చేసుకోవాలి మనం. ఇవి మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట. ఇవి తిందాం. ఎంత పుల్లగా ఉంటాయి అంటే అబ్బా, ఉందా కరకర. గోంగూర కంటే కూడా పులుపు ఉంటుంది ఇందులో. ఈ తెల్లైతే ఇవి వేస్ట్. ఇందులో ఇత్తనాలు ఉంటాయి. ఈ ఎండ పెట్టుకున్నాం అనుకో మళ్ళీ మనం చెట్లు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒలిసాక ఇదే తీసుకోవాలి మనం పచ్చడికి. ఇంకా మిరపకాయలు ఇత్తనాలు చూడండి. ఇగో ఇత్తనాలు చూడండి, ఈ వైట్లో కనపడతాయి చూడండి. ఈ విత్తనాలు ఎండబెడితే ఈ చెట్లు అయిపోతాయి, మనం వేసుకోవచ్చు కదా. బాగున్నాయి కదా. ఇంకా ఈ పచ్చడికి ఏమేమి కావాలంటే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. 2 గుప్పెళ్ళు. మీ కారం ఎంత తింటే మీ ఇష్టం. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు ఎక్కువ వద్దు, మనకి చేదైపోద్ది మళ్ళీ. ఓకే, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు ఇవన్నీ నార్మల్ కదా. ఇంకా ఇవన్నీ మనం తీసాక చూపిస్తాను. ఇవన్నీ ఒలుచుకున్నాను. ఈ కడగవసరం లేదు, ఫ్రెష్గా ఉన్నాయి. కడిగితే మళ్ళీ నూనెలో చిటచిటమంటాయి. ఇవేమో గింజలు, ఎండు పెట్టుకుంటే మనకి గింజలు వచ్చేస్తాయి. ఓకే, పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. కొంచెం జస్ట్ 1/2 స్పూన్ నూనె వేసాను. ఎందుకంటే తాలింపు పెట్టుకుందాం, కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బిస్మిల్లా. కనిపించడానికి తాలింపు లేకపోయినా పర్వాలేదు, కానీ జస్ట్ మీకు చూపించడానికి కొంచెం వేపుకోవాలన్నమాట. తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు లేవట్టుకుంది ఈరోజు మా వదిన దగ్గర, మరదల దగ్గర. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు, లేకపోయినా రుచిగా ఉంటాయి. ఓకే, ఇది ఏగాక చూపిస్తాను. ఏం లేదబ్బా, ఈజీ అంతా, కానీ హెల్దీ. ఈ గోంగూరలో మనకి అన్ని లాభాలంటే చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అసలు డాక్టర్లు తినొద్దు అంటారు. ఎందుకు తినొద్దు అంటారో నాకు తెలీదు. తినకుండా ఉంటే మనకు రోగాలు వస్తాయి కదా. అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు లాగొచ్చు, అందుకని వాళ్ళు అది తినొద్దు ఇది తినని అంటారు. మనం అన్నీ తినేయాలబ్బా, తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. చిన్నప్పుడు ఇళ్లలో అన్ని కూరగాయలు పెంచుకొని గోంగూర, బీరకాయలు అవి తినే అంతే మంచిగా ఉన్నాం. ఇప్పుడేమో బయట కొనుక్కొని మనం ఇంట్లో వేసుకోకుండా కూరగాయలు, బయట అన్ని కెమికల్ కదా, కూరగాయల్లో మందులు వేసేసి అవి తింటే రోగాలే కదా మనకి. ఇలా ఇంట్లో చేసుకుంటేనే మనకి మంచిదన్నమాట. సాలి ఎంత ఎగితే రోట్లో చేసుకుందాం ఈరోజు. మాడిపోతున్నాయి, ఇంకా వద్దులే. ఇవి తీసేసేసి బిస్మిల్లా
ఇప్పుడు ఇంకా కొంచెం అర స్పూన్ వేసాను గోంగూర కాయలు పువ్వులు ఏమైనా అనుకోండి మీరు కావాలంటే. బిస్మిల్లా బిస్మిల్లా అని స్టార్ట్ చేయండి పని. ఆ పని మనకి తొందరగా అయిపోతుంది. అందులో బరకత్ అంటే పొదుపు. మీరు ఏ దేవుణ్ణి కొలుచుకుంటే ఆ దేవుణ్ణి అనుకోండి, పేరు మంచిది కదా. అలాగా ఏ పని చేసినా కలుచుకోవాలన్నమాట. ఇది కొంచెం ఏగాక చూపిస్తాను. ఏగిపోవాలి. ఉడికిపోయింది. బిస్మిల్లా. మగ్గిపోయింది చూడండి. పువ్వులు దెబ్బకి మెత్తగా అయిపోయినాయి. ఇంతే. రోటి కాడికి వెళ్ళాక చూపిస్తాను. గ్యాస్ బంద్ చేస్తాను. చూడండి మెత్తగా అయినాయి. ఇరుగుతున్నాయి. ఇదిగో 2 ముక్కలు అవుతున్నాయి. చూడండి రోటి దగ్గరికి వచ్చాను. మా మరదలు రోలు మంచి కడిగి పెట్టింది. అలా మంచిగా ఉంచామని సాయం చేస్తుంది నాకు. ఒకరికొకరు సాయం చేసుకుంటే తొందరగా పనులు అయిపోతాయి అబ్బా కదా. మాషాల్లా అంటాం కూడా వచ్చింది. ఉప్పు వేసి నూరుదాం. కొంచెం కల్లుప్పు, రాక్ సాల్ట్. ఇది నూరాక చూపిస్తాం. మరి లాంగ్ అయితే మీరు చూడరు. చూడండి మెదిగింది. మా మరదల్ని అల్లా మంచిగుంచు, చల్లగుంచు. చాలా పని చేసిద్ది అబ్బా పాపం. ఇంక ఇది వేసేద్దాం. ఉదరభద్రగా నూరుకుంటేనే బాగుంటుంది రోటి పచ్చడి కదా. మరి మెత్తగా మిక్సీలాగా ఏం బాగుంటుంది. ఆమె నూరుతుంది పాపం. నేను కొంచెమే నూరాను. తర్వాత ఆమె నూరుతుంది. ఎల్లిపాయలు ఇది నూరాక చూపిస్తాను. ఓకే నూరు. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. మరీ పొడిగా ఉంది కారంలాగా. ఇంకొంచెం పోద్దామా. బస్ నూరేసాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తున్నాము. అది దంచేసి తీసేస్తాము. తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. మెంతులు తక్కువ వేసుకోండి అబ్బా. ఎక్కువ ఒక 15-16 గింజలు వేసుకోండి అంతే. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. ఓకే కరెక్ట్గా సరిపోయింది. నాకు చూశాను పర్ఫెక్ట్. తర్వాత తాలింపు వేసుకుందాం. కొంచెం 1 స్పూను, చిన్న స్పూను నూనె. తర్వాత ఎల్లిపాయలు. ఎండుమిరపకాయ ఉందా? ఒకటి చాలు. ముందు అందులో కారం ఉంది. మళ్ళీ కారం ఎందుకు. కొంచెం ఎల్లిపాయలు వేపాక తాలింపు గింజలు. ఉల్లిపాయలు చూడండి. గోంగూర పచ్చట్లు ఎప్పుడైనా ఉల్లిపాయలు వేస్తే పులుపు తగులుద్ది అన్నమాట ఉల్లిపాయలకి. మిరపకాయలు. తర్వాత నెక్స్ట్ కరివేపాకు. ఇంకంతే ఈజీ అబ్బా. ఈ పువ్వులు దొరికితే తప్పకుండా మీరు చేసుకోండి. ఎందుకంటే చాలా హెల్దీ. చెప్పాను కదా, గోంగూర తింటే నెలకి 2-3 సార్లైనా తింటే, ఆకుకూరలు తింటే చాలా మంచిది. కొంచెం పసుపు కూడా వేస్తున్నాం. పసుపు కలర్ రావటానికి, మనకి యాంటీబయాటిక్ పసుపు, అన్ని రోగాలకి మంచిదన్నమాట. రోజు పసుపు నీళ్ళు తాగినా మంచిది. ఈ కరోనా వైరస్ గురించి నేనైతే పసుపు నీళ్ళే తాగుతాను పొద్దున్న లేసేసి. మా అమ్మ మా నాన్నకు కూడా చెప్పాను, మొన్న ఒంట్లో బాగాలేకపోతే తాగాలి. అందరు మీరు కూడా తాగండి అబ్బా. ఒకరికొకరు చెప్పుకోవాలి. తాలింపు ఏగాక చూపిస్తాను. మంచి మాటలు ఒకరికొకరు చెప్పుకోండి. చెప్పుకుంటే చాలా పుణ్యం అన్నమాట. ఒకరికి ఒక 10 పైసలు దానం ఇస్తాం కదా బిచ్చగాళ్ళకి, అంత పుణ్యం మంచి మాటలు ఒకరికొకరికి చెప్పుకుంటే. ఓకే చెప్పుకోండి. ఈ మాటలు అందరికి చెప్పుకోండి ఇన్నోళ్ళు. ఇంకేనబ్బా రెడీ అయిపోయింది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.